నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా మంచి రుచిగా కుదిరేలా చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని మనం అన్నంతో తిన్నా, లేదా చపాతీ రోటీతో తిన్నా, లేదా ఇలా వట్టి చికెన్ని తిన్నా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ చికెన్ ఫ్రై స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా ఈజీగా చేయగలరు. అది బ్యాచిలర్స్ అయినా లేదా కొత్తగా వంట చేసేవారైనా త్వరగా కుదురుతుందండి. మీరు కూడా ఇలా సింపుల్గా చేసే చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేయడానికి అర కేజీ చికెన్ని తీసుకున్నాను. ముందుగానే బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుని, ఒక టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా మనం ముందుగా చికెన్ ముక్కలకు పట్టించడం వలన చికెన్ ముక్క అనేది జ్యూసీగా వస్తుంది. సో ఇలా కలిపాక ఒక అరగంట సేపు నానబెట్టండి. మీరు తొందరగా చేసుకోవాలంటే ఒక 10-15 నిమిషాలు నానబెట్టైనా చేసుకోవచ్చు, లేదా గంట 2 గంటలైనా నానబెట్టచ్చు. అరగంట తర్వాత మిగతా ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకోండి. ఇందులోనే 5-6 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. ఇలా జీడిపప్పు వేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్లో లేకపోతే ఒక టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ని కానీ లేదా గసగసాలనైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని, 4-5 లవంగాలను, 3 యాలక్కులను, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయల్ని, ఒక టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. మనకు చికెన్ ఫ్రైలో మిరియాల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను సగం కారం అలాగే సగం మిరియాలను తీసుకుంటున్నాను. అలాగే మరొక విషయం అండి, మీ దగ్గర మిక్సీ అవైలబుల్లో లేకపోతే ఈ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక టీ స్పూన్ మిరియాల పొడిని, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకొనైనా చేయొచ్చు. మీ దగ్గర మిక్సీ జార్ లేకపోతే ఇన్స్టెంట్గా ఇలా పొడులనైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మీరు కావాలంటే కొంచెం డ్రై రోస్ట్ చేసైనా చేయొచ్చు. ఇక్కడ మనం చికెన్ కర్రీ కాకుండా చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వీటిని డైరెక్ట్గా తీసుకొనైనా గ్రైండ్ చేయొచ్చు. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోండి. సో మనకు చికెన్ ఫ్రైలోకి మసాలా పొడి తయారైపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీ గిన్నెలోకి 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, 15-16 పొట్టువోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే పిడికడంతా పుదీనా ఆకుల్ని, మరో పిడికడంతా కొత్తిమీర ఆకుని కాడలతో సహా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. నీళ్ళేమి వేయకుండా ఇలా వీలైనంత వరకు బాగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె బాగా వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే కోర్స్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయల్ని ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాతే ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకోండి. అలాగే ఇలా చికెన్ ముక్కల్ని తీసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చికెన్ ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మనం ముందుగా చికెన్ని హై ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేయడం వలన చికెన్ చాలా తొందరగా ఉడుకుతుంది, అలాగే జ్యూసీగా ఉంటుంది. సో ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటే ప్యాన్కి స్టిక్ అయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా చికెన్ ముక్కల్ని ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. సో ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కవర్ చేసి చికెన్ని ఒక 70-80% ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ కింద అడగనేది మాడిపోకుండా బాగా ఉడికించండి. ఎలాగో చికెన్ నుండి నీళ్ళు ఊరుతాయి కాబట్టి మాడిపోదండి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చికెన్ నుండి నీళ్ళు అనేవి చక్కగా ఊరాయి కదా. అలాగే మనకు చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికింది. ఇలా మనం చికెన్ని ఒక 80% ఉడికించిన తర్వాతే ఇందులోకి మనం తయారు చేసిన మసాలా పొడిని తీసుకోండి. అలాగే 1-2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొద్దిగా కరివేపాకుని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలపండి.
ఇలా మనం మసాలా పొడి తీసుకోగానే ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మనం తీసుకున్న మసాలా పొడిలు మాడిపోకుండా 1, 2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని బాగా కలపండి. సో ఇలా ఒకసారి కలిపాక మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచి 5, 6 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ అనేది అడుగు పట్టి మాడిపోకుండా ఉడికించండి. ఈ టైంలో కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఒక 5, 6 నిమిషాలు ఉడికించామంటే మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టి గుమగుమలాడుతూ మంచి టేస్ట్‌గా తయారైపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకులు తీసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేయడమే. ఇక్కడ నేనైతే ఈ చికెన్ ఫ్రైని అన్నంలోకి తినడానికి చేసుకున్నాను. ఇలా మనం చికెన్ ఫ్రై చేసుకొని పక్కన కొంచెం రసం పెట్టుకొని తిన్నామంటే సూపర్‌గా తినేయొచ్చు. మీరు కూడా ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ట్రై చేయడం మర్చిపోకండి. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.